వీఆర్ఓ, వీఆర్ఏ జాబ్స్ వేల సంఖ్యలో 4,000 పైనే అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియోస్. అది వాస్తవానికి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు. వాళ్ళు అప్పుడే ఏజ్, క్వాలిఫికేషన్, అలాగే పోస్ట్, నంబర్ ఆఫ్ పోస్ట్ అన్ని వివరాలు చెప్పేస్తున్నారు. సో, అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి మనం అప్పుడే నమ్మాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే అప్పుడు మనకు నిర్ధారణ వస్తుంది. అది కరెక్టే అని చెప్పేసి. అంతవరకు మీరేం జేయాలంటే, ఒకవేళ మీరు గనక సీరియస్‌గా ప్రిపేర్ అయితున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ అలాంటి జాబ్స్ కనుక్కుంటే, మీరు కామన్‌గా ఉండే సిలబస్ ఏదైనా ఉంటే కరెంట్ అఫైర్స్, జీకే సంథింగ్ ఇట్లా మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ గాని, రీజనింగ్ సంథింగ్ ఏదైతే కామన్‌గా ఉంటుంది వీఆర్ఓ, వీఆర్ఏకి వాటికి మీరు ఫాలో అయ్యి ముందస్తుగానే ప్రిపేర్ అవుతూ ఉండండి. మీరు డ్రాప్ అవ్వద్దండి. ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము నేను ఎక్కడ తక్కువ చేసి చెప్పట్లేదు. మీరు ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేయండి. కానీ మీరు ఇలాంటివి సైడ్‌వి పట్టించుకోవద్దండి. పక్క సైడ్ నుంచి వచ్చే రూమర్స్‌వి. అఫీషియల్ వెబ్‌సైట్స్‌ని ఏపీపీఎస్సీ గాని, మీరు ప్రిపేర్ అయ్యే జాబ్ రిలేటెడ్ వెబ్‌సైట్స్ ఏదైనా ఉంటే అది మాత్రమే ఫాలో అవ్వండి. ఏ జాబ్ అయినా పర్లేదు. ఇది వీఆర్ఓ, వీఆర్ఏనే కాదు. డీఎస్‌కైనా గాని, ఏదైనా గాని రిలేటెడ్ వెబ్‌సైట్స్ ఏదుంటే వాటిని ఫాలో అవ్వండి. ప్రముఖ దినపత్రికలు అనగా మనకి ఏదైనా ఫేమస్ మామూలుగా పాపులర్ న్యూస్ పేపర్స్ ఉంటే వాటిని ఫాలో అవ్వండి రెగ్యులర్‌గా. మీరు కరెంట్ అఫైర్స్, జీకే ఇటువంటి జనరల్ స్టడీస్ వీటిపైన దృష్టి పెట్టేసి మీరు ఇంకా మెరుగ్గా తయారై అవ్వాలి. అప్పుడే మీరు ఏదైనా నోటిఫికేషన్ వస్తే మీరు రెడీగా ఉంటారు. ఈ విషయం మాత్రం మర్చిపోదండి. ఇక్కడ మీకు నోటిఫికేషన్ రాదు అని చెప్పడం లేదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అది ఇప్పటికి రాలేదు. మీరు ప్రిపరేషన్ కొనసాగించండి సీరియస్‌గా. కానీ కంగారు పడకండి. తొందరగా వస్తుంది అని చెప్పేసి, అలాగే లేట్‌గా వస్తుందని ఇంకా అలాగే ధీమాగా ఉండడం ఇవన్నీ సరికాదు. మీ ప్రిపరేషన్ ఒక ప్రణాళికతో మీరు ముందుగా వెళ్ళండి. ఏది పక్కా సైడ్ రూమర్స్‌ని సోషల్ మీడియాకు కొంచెం సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి, ఏదైనా జెన్యూన్‌గా ఉంటే సోషల్ మీడియాలో గూడా వాటిని ఫాలో అవ్వండి. అలాగే న్యూస్ పేపర్స్‌ని వీటి ద్వారా మీరు మంచి విషయాలు తెలుసుకుంటారు. అంతే. వేరే విషయాలు మీకు పక్కన పెట్టేసి మీరు సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. మీకు విజయం చేకూరాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. ఇటువంటి ముఖ్యమైన సమాచారం కోసం మన ఇన్ఫోసిటీ తెలుగును ఫాలో అవ్వండి.